వందల మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ్ అవుతుందా? వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ఒక 10 మందికి సహాయం చేస్తే అది సేవ. హర్ష సాయి ఈ లెవెల్ ప్రొఫైల్స్కి వారానికి 10 లక్షల దాకా ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ సేవ చేసిన ట్యాగ్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. పరిస్థితులు ఎలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు? మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి బానిసం చేసేంత వరకు వాళ్ళు వదలరు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ ఫిల్ ఒకడు ఉంటాడులే. ఓహో, లాభపడిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చాము కానీ నష్టపోయిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దావుద్ ఇబ్రాహింకి, వీరప్పన్కి, హర్ష సాయి గారికి వీళ్ళ ముగ్గురికి ఆలోచన వచ్చింది. పెద్ద మాఫియా లాగే ఉంది కదా ఇది. యా, వాళ్ళ మీద ఓ పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. పేదోడికి 10 రూపాయలు పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని 1,00,000 రూపాయలకి బిజినెస్ చేయడం అదేంటది? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాకు తెలిసి ఇతను ఒక వెబ్సైట్ ఏదన్నా నడిపిస్తున్నాడేమో. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. సమూలంగా సిస్టమ్ నుంచి వెళ్ళేంత వరకు ఈ ఫైట్ ఆపను. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కానీ రైట్, బెట్టింగ్ యాప్స్ ఆరోగ్యానికి హానికరం. నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. ద సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు టెలిగ్రామ్ ఛానల్స్ యూస్ చేయకండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్.